హాయ్ ఫ్రెండ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత వరుస పెట్టి ఫ్లాప్లు వస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు. చిరంజీవి గారు అలాంటి ఇదేం జరగదు, అదంతా ఒక మిత్ అని చెప్పి ఆచార్య లాంటి సినిమా తీశారు. అది ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ కూడా అలాగే బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. వీటిని తట్టుకొని ఒకే సినిమాకి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు లాంటి దర్శకుడిని పెట్టుకొని రామ్ చరణ్ తీసిన ఈ పెద్ద సినిమా ఆ మిత్తుగా చేసిందా, హిట్ అయిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఓ ఊరికి రైల్వేతో ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటి అన్నది సినిమాలో చూడండి. ఆ ఇబ్బందిని తీర్చుకోవడం కోసం అప్పల్ సూరి ఎన్నో కష్టాలు పడి ప్రాణత్యాగం చేస్తాడు. పెద్ది కూడా ఏం చేసి సాధించాడు అన్నదే మిగిలిన కథ. అయితే ఇక్కడ చాలామంది ఉప్పెన సినిమాలో క్లైమాక్స్లో హీరోకి ఓ పార్ట్ కట్ చేసినట్లు ఈ సినిమాలో కూడా బుచ్చి ఏదో ఒక పార్ట్ కట్ చేస్తాడు అని ఒక మంచి నమ్మకాన్ని పెట్టుకొని థియేటర్కి వెళ్ళారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ ఓ కటింగ్ కార్యక్రమం అన్నది ఇలా ఉంటుంది. అది ఏం కటింగ్ అన్నది చాలామంది ఇంటర్నెట్లో ఊహించుకున్నది మాత్రం కటింగ్ జరిగింది. క్లైమాక్స్లో అనుకున్నది సాధించి తిరిగి వచ్చిన పెద్దిని ఊరందరూ పొగడడం లాంటివి జరుగుతాయి క్లైమాక్స్లో. రామ్ చరణ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన బాడీ బిల్డింగ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, పాత్రలో లీనమైన విధానం కానీ సూపర్ అని చెప్పొచ్చు. ప్రధాన ప్లస్ పాయింట్లో రామ్ చరణే ఫస్ట్, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్. పాటలన్నీ సూపర్గా ఉన్నాయని చెప్పను, ఎందుకంటే అల్లెల్లెల్లో సాంగ్ అసలు ఆ ఊరికి ఆ నేటివిటీకి సంబంధించిన పాటలాగే అనిపించదు. చికిరీ సాంగ్ పర్వాలేదు. రైరే రారా పాటలో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ అన్నీ పరమ రొటీన్గా ఎప్పటి నుంచో అతను కంపోజ్ చేస్తున్న స్టెప్స్ లాగే ఉండడం, రొటీన్ స్టెప్స్లా అనిపించడం విశేషం. రత్నవేలు అందించిన ఫోటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్స్. అలాగే సినిమాని చాలా రిచ్గా నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం అనవసరమైన సాగదీతో ఫస్ట్ హాఫ్లోనే 40 నిమిషాల తర్వాత పడాల్సిన సీన్ని ఇంటర్వెల్ దగ్గర పెట్టి ముగించాడు దర్శకుడు. హీరోయిన్ పాత్ర కూడా సినిమాకి పూర్తిగా అనవసరం. ఆ పాత్రను తీసేసిన సినిమా చాలా ఇంకా ఎఫెక్టివ్గా ఉన్ను. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ చాలా లోపాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అదన్నా తగ్గుతుందా అంటే సెకండ్ హాఫ్లో అది ఇంకా ఎక్కువైపోయింది. అయితే క్లైమాక్స్ని చక్కగా ముగించాడు. పర్వాలేదు అనిపిస్తాడు దర్శకుడు. మరీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకుండా పర్వాలేదు ఏదో ఒక మంచి సినిమా చూద్దాం అనుకొని ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. బాగానే తీశారు సినిమాని. రామ్ చరణ్ కోసం, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, రత్నవేలు ఫోటోగ్రఫీ కోసం వెళ్ళొచ్చు. ఇక ఈ సినిమాకి ఎంతగానో ప్లస్ అవుతాయి అనుకున్న శివన్న పాత్ర కానీ, జగపతి బాబు పాత్ర కానీ, దివ్యేందు పాత్ర కానీ అంత గొప్పగా చెప్పుకోదగిన పాత్రలా అనిపించవు. అవన్నీ ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తున్నాయా అన్న ఫీలింగ్ కూడా కలిగిస్తాయి మనకి. మేకప్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్స్. ఓవరాల్గా చూసుకుంటే ఇదొక యావరేజ్ సినిమా. పర్వాలేదు అనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. జాహ్నవి క్యారెక్టర్ని మాత్రం ఫ్యామిలీతో చూడలేం. ఆమె ప్రవర్తించే తీరు పూర్తిగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపిస్తుంది. సత్య పాత్ర ఓకే, పెద్దగా చేసిందేం లేదు. బొమ్మన్ ఇరానీ పాత్ర కానీ కథకి ఏదో చిన్న ట్విస్ట్లు ఇవ్వడానికి తప్ప సూపర్ అనిపించేలా అయితే ఏ పాత్ర లేదు. కేవలం ఇది రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన ఆడేసుకున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ కన్నా కథ మీద కాన్సన్ట్రేషన్ ముందు పెడితే బెటర్. కథ అంత గొప్పగా లేదు. అద్భుతమైన పాత్రలు కానీ, వాటిని ఉపయోగించుకున్న విధానం కానీ, అద్భుతమైన నటులతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని రాబట్టుకున్న విధానంలో కానీ బుచ్చిబాబు ఫెయిల్ అయ్యాడు. ముందు కథలోనే అంత దమ్ము లేకపోతే పర్ఫార్మెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఇది వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకి సోగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?